రామాయణం శ్రీ సీతారాముల దివ్యచరితము. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని సప్తకాండలతో 24,000 శ్లోకాలతో రచించారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. కొందరు ఉత్తరాకాండను వాల్మీకి విరచితం కాదని భావిస్తారు. బాలకాండ దశరథ మహారాజు పుత్ర సంతానంకై పుత్రకామేష్టి యాగం చేయడం ఫలితంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను పుత్రులుగా పొందటం, యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుని వెంట అడవులకు రామలక్ష్మణులు వెళ్లడం, రాక్షసుల వధ, సీతాదేవి స్వయంవరం, శివధనుర్భంగం, సీతారాముల కళ్యాణం. అయోధ్యకాండ దశరథ మహారాజు శ్రీరాముని పట్టాభిషేకం చేయాలని నిర్ణయించడం, కైకేయి మందర మాట విని కుట్రతో భరతుని పట్టాభిషేకం, రాముని వనవాసం వరంగా కోరడం, శ్రీ సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి అడవులకు వెళ్లడం. అరణ్యకాండ సీతారామ లక్ష్మణుల అరణ్య నివాసం, శూర్పణఖ రావడం, రావణుడు సీతాదేవిని అపహరించడం, జటాయు మరణం. కిష్కింధకాండ రామలక్ష్మణులు సీత అన్వేషణలో సుగ్రీవ, హనుమంతుల వారిని కలుసుకోవడం, వాలి వధ, సీతాదేవి అన్వేషణకై వానర సైన్యంను పంపడం. సుందరకాండ హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకునుట, సీతాదేవి దర్శనం, తాను శ్రీరామ దూతగా సీతాదేవికి తెలుపుతూ ఆనవాలు చూపించడం, లంకినితో యుద్ధం, రాక్షసుల సంహారం, లంకా దహనం, రాముల వారికి సీతాదేవి జాడను తెలుపుట. యుద్ధకాండ రాముడు వానర సైన్యంతో సముద్రంపై సేతువు నిర్మాణం చేపట్టడం, సేతు ద్వారా లంకను చేరుట, రామరావణ యుద్ధం, ఇంద్రజిత్, కుంభకర్ణ, రావణుని వధ, సీతాదేవికి అగ్ని పరీక్ష. ఉత్తరాకాండ శ్రీ సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరుకొనుట, సీతాదేవిని వాల్మీకి ఆశ్రమంలో అడవులలో విడుచుట, లవకుశుల జననం, సీతాదేవి భూదేవిని చేరుట, రాముని అవతార సమాప్తి.